హాయ్. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు, జైలుకి కూడా తరలించారు. దీని మీద మీ అభిప్రాయం? నేనైతే ఫస్ట్ చాలా కంగారు పడ్డా. అంటే ఇండస్ట్రీలో ఇలాంటి ఒక రోజు వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలా. చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే ఎన్ని గొడవలు ఉన్నా ఏదున్నా సరే ఈ రోజున చిరంజీవి గారు వాళ్ళ ఇంటికి వెళ్తాం అన్నది ఇది చాలా హిస్టరీ, ఇది మామూలు హిస్టరీ కాదు. సో ఎక్కడ నెగ్గాలో కదా ఎక్కడ తగ్గాలో అని పవన్ కళ్యాణ్ గారి డైలాగు ఈ రోజున ఇది కరెక్ట్ అనిపించింది నాకు. ఇప్పుడు అన్నయ్య గారే కదిలి వాళ్ళ ఇంటికి రావటం చూసాం కదా, ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారు అని అయితే నాకు అనిపిస్తుంది. సో ఇంకోటి ఏంటంటే బెయిల్ కూడా దొరికింది, బయటికి వచ్చేస్తారు తొందరలోనే. ఫ్యాన్స్ కొంచెం చాలా తొందరపడుతున్నారు. అంటే మా అల్లు అర్జున్ గారిని కావాలని అరెస్ట్ చేశారు అని ట్రోల్స్ చేస్తున్నారు, మళ్ళీ ఎమ్మటే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు ఆ వీడియో ఎవరైనా పెడితే. సో అల్లు అర్జున్ మెయిన్ పేజ్ ఏదైతే ఉందో దాంట్లోనే ఆ వీడియో ముందు రావడం అయితే జరిగింది. ఫ్యాన్స్ వినండి. సో మీ అల్లు అర్జున్ గారు ఎలా అయితే వెళ్ళారో షర్టు నలగకుండా అలాగే వస్తారు బయటికి. మీరు ఎవరు కంగారు పడవద్దు, గొడవలు చేసుకోవద్దు. వెనకమాల మీ ఫ్యామిలీ గురించి ఆలోచించి గొడవలు ఆడండి. మీరు ఆవేశంతో నా ఫ్యాన్కి ఇలా జరిగింది ఇలా జరిగింది, నా హీరోని ఇలా చేశారని తలకాయల పలక కొట్టుకొని చేసేసుకుంటున్నారు. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ ఎంత బాధపడిద్దో అని ఆలోచిస్తలేదు. సో ఇది జాగ్రత్తగా ఉండండి. మీ అల్లు అర్జున్ మీ హీరోకి ఏమీ అవ్వదు, ఓకేనా? ఎన్ని గొడవలు ఉన్నా ఇలాంటి టైంలో వీళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు చూసావా. సో గ్రేట్ అని చెప్తున్నాను నేనైతే. ఎందుకు చిరంజీవి గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇండస్ట్రీలో ఏది జరిగినా, ఇంత చిన్న ఇష్యూ జరిగినా సరే మొత్తం ఇలా వచ్చి వాళ్ళ మాట్లాడి వాళ్ళ బాధని తోడుంటున్నారు చూసావా. ఇట్స్ గ్రేట్ అని నేను అనుకుంటున్నాను. ఇండస్ట్రీలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన దగ్గర నుంచి కూడా నాగార్జున గారి అన్కన్వెన్షన్ హాల్ ని కూల్ చేయడం అయితే ఏంటి, ఇప్పుడు రీసెంట్ గా అల్లు అర్జున్ అరెస్ట్ అయితే ఏంటి, ఇందులో ఈ తెలంగాణ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ మీద అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంది అనుకోవచ్చు. అంటే ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పుష్ప 2 మొన్న స్టేజ్ మీద నేను ఇంకా ఎవరినైనా మర్చిపోయానా అని అన్నారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అని వచ్చింది, ఈ లోపల తలబడి వాటర్ తాగాడు, ఇంకా సీఎం గురించి చెప్పలా. సో అదేమన్నా మనసులో పెట్టుకున్నారేమో రేవంత్ రెడ్డి గారు అనేది నాకు అనిపిస్తుంది. సో ఇంకా చూడాలి మరి ఏం జరిగిద్దో ఏంటో అది.